श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्या सम्प्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महाभ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहित प्रज्ञानघन प्रत्यगर्भो ब्रह्मैवाहमस्मि। अहं पदार्थरहितः सदाशिवसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। हरि ओम्। श्री गुरुभ्यो नमः। हरि ओम्। ओम् निर्भयानन्दाय विद्महे अचलपरिपूर्णाय धीमहि तन्नो परात्परः प्रचोदयात्। ॐ साईश्वराय विद्महे सत्यदेवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात्। ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। हरि ओम्। వివేక చూడామణి 505వ ఉపదేశం. ఛాయయా స్పృష్టముష్టం వా శీతం వా సుష్టు దుష్టు వా న స్పృశ్యత్యేవ యత్కించిత్ పురుషం తద్విలక్షణం. నిన్నటి వరకు అనేక అంశాలను ప్రవృత్తి మార్గం, నివృత్తి మార్గం, సోపాధికం, నిరుపాధికం, సగుణం, నిర్గుణం, సాకారం, నిరాకారం, ఇవన్నీ లక్షణాలన్నీ వివరించి నిరీంద్రియమని, అసలు ఇంద్రియాలే లేవని, ఖండములు లేవని, అఖండమైనటువంటి వాడు, అనంతమైనటువంటి వాడు, అచలమైనటువంటి వాడు అనే పరమాత్మ యొక్క లక్షణాలను స్వయముగా అది నేనే. చివరికి ఎక్కడి దాకా వచ్చేసామండి? స్వయముగా అది నేనే. ఎట్టి ఇంద్రియములు లేవు, ఎట్టి విషయములు లేవు, ఎట్టి ప్రపంచము లేదు, ఎట్టి వ్యవహారము లేదు, ఎట్టి శరీరము లేదు అనేటటువంటి నిర్ణయం దాకా తీసుకొచ్చాం. సరేనండి, ఇవన్నీ లేవు 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 అంటున్నాం కదా. ఏమేం లేవన్నావు నిన్న? పుణ్యపాపములు లేవన్నావు, సంకల్ప వికల్పాలు లేవన్నావు, వ్యవహార వ్యాపారములు లేవు అని తేల్చేశాం. సరే కానీ లేవంటున్నాం కానీ ఎక్కడో కొద్దిగా ఉన్నట్టుగా అనిపిస్తూనే ఉంది కదా. శాంతం లేకుండా పోలేదుగా. ఎక్కడో కొద్దిగా ఉన్నట్టు అనిపిస్తోంది కదా. ఎంత మాత్రం ఉందట?
1%. అసలు లేదని చెప్పడానికి లేదట, 1% ఉందట. ఏమండి, అంతా బ్రహ్మమే కదా, జగజ్జీవేశ్వరులు లేరా? ఉన్నారు. ఎంత ఉన్నారు? 1% ఉన్నారు. లేరంటల్లా, 1% ఉన్నారు. కానీ వాళ్ళు కూడా ఏమై ఉన్నారు? సముద్రంలో అలల వలె బ్రహ్మమే అయి ఉన్నారు. జగత్ అనేది ఒక అల, జీవుడు అనేది ఒక అల, ఈశ్వరుడు అనేది ఒక అల అనుకో కాసేపు. 3 అలలు వరుసగా వస్తున్నాయి సముద్రంలోనండి. సముద్రం వేరే, అల వేరే అవుతుంది ఎక్కడన్నా? అలల్లో ఉన్నది సముద్ర నీరే కదా. కాబట్టి ఒక అల పెద్దగా ఉండవచ్చు, ఒక అల చిన్నగా ఉండవచ్చు, ఒక అల మరీ పెద్దగా ఉండవచ్చు. ఈశ్వరుడు అనే అల మరీ పెద్దగా ఉండవచ్చు అండి. దానికంటే చిన్న అల జగత్తు, దానికంటే చిన్న అల జీవుడు. ఓ చిన్న అల అక్కడికక్కడే వచ్చిపోయినట్టు కనపడవచ్చు, ఒకటేమో మరీ మీదకి వచ్చి పడిపోయినట్టు, ఒకటేమో శాంత ఊరినే ముంచేసేనట్టు కనపడవచ్చు. ఏదేమైనా సముద్రము అలా అభిన్నము కదా. కాబట్టి అసలు సముద్రం ఎంత ఉంది? అనంతమైన జలరాశి. అలా ఎంత ఉంది? 1%. అర్థమైందండి? కాబట్టి ఈ అనంతమైనటువంటి, అఖండమైనటువంటి, అరూపమైనటువంటి, అనామమైనటువంటి, అనన్వయమైనటువంటి బ్రహ్మమునందు ఈ జగజ్జీవేశ్వర త్రయం, అసలు మొదటి త్రిపుటి ఏది? ఇప్పుడు జగజ్జీవేశ్వర త్రయమే కదా. ఆ మొదటి త్రిపుటే 1% అంటే ఆ త్రిపుటి వల్ల వచ్చిన అనేక త్రిపుటులు ఆ 1%లోనే భాగం అయిపోతాయి. కానీ అంతకంటే భిన్నం ఎట్లా అవుతాయి? కావు కదా. ఒక అల మరొక అలను సృష్టించింది, మరొక అలను ఎన్ని అలలన్నా రానివయ్యా బాబు. అది ఎంత ఉంటుందయ్యా అంటే అలలన్నీ కలిపి 1% మాత్రమే. సరే, ఇప్పుడు ఇవి ఉన్నట్టా లేనట? సముద్రంగానే ఉన్నట్టు, బ్రహ్మముగానే ఉన్నట్టు గుర్తుపెట్టుకోవాలండి. ఇది మర్చిపోతే తర్వాత మళ్ళీ ఇబ్బంది వస్తుంది. సరే, కానీ మరి మాకు భిన్నమని తోస్తుంది. మీరేమో అద్వైత సిద్ధాంతం ప్రకారం సముద్రము, అల, బంగారము, ఆభరణము, మట్టి, కొండ వేరుగా లేవు కదా అని 3 ఉపమానాలు చెప్పారు. అంతేనా కదా? మట్టి కన్నా కొండ వేరుగా ఉందే? కొండంతా మట్టే ఉంది, ఆభరణం అంతా బంగారమే ఉంది, అలంతా సముద్రమే ఉంది. సముద్రం లేని అలని కానీ, బంగారం లేని ఆభరణాన్ని కానీ, మట్టి లేని కొండని కానీ ఎక్కడ తెచ్చిస్తాము? ఇవ్వలేం కదా. కాబట్టి ఆ కొండ, ఆభరణము అలా ఏమిటయ్యా అంటే జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అంతే. కానీ వాటి యొక్క మూలమైనటువంటి బ్రహ్మ పదార్థం అలాగే ఉంది కదా. సముద్రం అనే బ్రహ్మ పదార్థం అలాగే ఉంది, బంగారం అనే బ్రహ్మ పదార్థం అలాగే ఉంది, మట్టి అనేటటువంటి బ్రహ్మ పదార్థం కూడా అలాగే ఉంది. కాబట్టి బ్రహ్మ పదార్థం అనేది ఏ భేదం లేదు, ఏ మార్పు లేదు. అలలు వచ్చినంత మాత్రాన సముద్రం మారలేదు. ఆభరణం తయారవడం మాత్రం చేత బంగారం యొక్క లక్షణాలలో ఏం మార్పు రాలేదు. కొండ అయినంత మాత్రాన మట్టి లక్షణాలు ఏం పోలేదు. పోయినాయా? పోలేదు. కాబట్టి బ్రహ్మము బ్రహ్మముగానే ఉంది. దాని యొక్క అనామము, అరూపము, అగుణము, అనన్వయము, అజము, అప్రమేయము ఇత్యాది పరమాత్మ యొక్క లక్షణాలు జగత్తు ఏర్పడినంత మాత్రాన ఏం మారిపోయింది? మారలేదుగా. ఇంకొక ఉదాహరణ మీకే చెప్తా. మీరే స్త్రీగా పుట్టారండి. మీ శరీరం ఏమిటి? స్త్రీ శరీరం. లోపలున్న పురుషుడు ఎవరయ్యా? జీవుడు. అంతేనా కదా? ఒక స్త్రీ పుట్టిన తర్వాత ఏదో కాసేపు అమ్మాయి అనిపించుకుంటుంది, తర్వాత అమ్మ అనిపించుకుంటుంది, ఆ తర్వాత ఏదో అత్తమ్మ అనిపించుకుంటుంది, ఆ తర్వాత తాతమ్మ అనిపించుకుంటుంది, ఆ తర్వాత ఏదో మరోడు అనిపించుకుంటుంది. అంతేనా కదా? మా అమ్మ, నాయనమ్మ ఏదో పేర్లన్నీ, పాత్రలన్నీ పేర్లు పెట్టేసామండి. ఇప్పుడు ఆవిడ స్త్రీ అయినా కదా? మూల రూపం ఏం మారింది? మారలేదు. స్త్రీయా పురుషుడా? జీవుడికి ఆ భేదము లేదు. లోపలున్న జీవుడికి, నేననే వాడికి స్త్రీ పురుషుడ భేదం ఎక్కడ ఉంది? వాడు నేనే అంటున్నాడు, వీడు నేనే అంటున్నాడు. వాడు ఏమన్నా నేనుకు బదులు నేను 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 3 సార్లు చెప్తాడా? లేదు కదా. పురుషుడైనంత మాత్రాన ఒక నేనేగా అందులోనూ ఉన్నది, స్త్రీ అయినంత మాత్రాన ఇందులో కూడా ఉన్నది ఒక నేనేగా. ఆ నేను అన్నది జీవుడు కదా. దానికి స్త్రీ పురుష భేదం లేదు. శరీరానికే స్త్రీ పురుష భేదం తప్ప జీవుడికి ఎట్టి భేదం లేదు. అర్థమైందండి ఇప్పుడు? కాబట్టి మూలమైన వైపు వెళ్ళే కొద్ది ఏమైంది? మూలమంతా ఏకత్వం. మూలమంతా ఏమిటండి? ఏకత్వం. బయటకు వచ్చేసే కొద్దీ
అనేకత్వం. ఏమిటి తేడా? మూలమంతా నివృత్తి. మూలమంతా ఏంటండి? నివృత్తి. తన మూలాన్ని తాను ఎరగడం అనేది నివృత్తి మార్గం. తనకంటే అన్యమైనటువంటి దాన్ని ఎరగడం ప్రవృత్తి మార్గం. అర్థమైందండి? ఇప్పుడు మనం జగత్ అనే సినిమా చూస్తున్నామో చూడలేదా? చూస్తున్నాగా. అంతా జగత్తులో ఏం చేసినా ఏమంటే వంకాయలు కావాలి, మీకు ఎక్కడికి వెళ్ళాలి? జగత్తులోకి వెళ్ళాలి. టెంకాయలు కావాలి, అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు జగత్తులోకి వెళ్ళాలి. అంతేనా? బంగారపు వంకాయలు బంగారపు టెంకాయలు కావాలండి, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి? అప్పుడు కూడా జగత్తులోకి వెళ్ళాలి. అంతేనా కాదా? మట్టి బొమ్మలు కావాలండి, మట్టి పిల్లవాడిని ఆడించడానికి బంగారపు వంకాయలు ఎందుకురా? మట్టి బొమ్మ సరిపోదేమిటి? మట్టి వంకాయ మట్టి టెంకాయ తెచ్చిస్తే వాడు అడుగుంటాడు. అదే దానికి ఎక్కడికి వెళ్ళాలి? దానికైనా జగత్తులో. అన్నీ బయటికి పోవాల్సిందే. ఏదైనా సరే, ఏ అనుభవం కావాలన్నా, ఏ నిర్ణయం కావాలన్నా, ఏది గుర్తించాలన్నా, మరి ఇప్పుడు ప్రపంచంతో మనం సంబంధ పడాలా అక్కర్లేదా? పడాల్సిందేగా. మరి ఒంటరిగా ఓ నమ శివాయ కూర్చున్నాడు, భోజనం అక్కడ చూస్తుంది కాదు కదా. పోని గాలి పీల్చాలన్నా ఈ ప్రపంచంతో సంబంధపడాలి కదా. ఎందుకని? లోపలే ఉంటే ఎలా గాలి పీల్చావు? పీల్చలేవుగా. కాబట్టి ఈ శరీరం అనే పనిముట్టును వాడాలి అంటే తప్పక ప్రపంచంతో సంబంధపడాలి. సరే, సంబంధపడిన మాత్రాన పని అయినట్టు కనపడుతుందా? అధిష్టానమైన ఈశ్వరుని యొక్క అనుగ్రహం లేకుండా ఈ శరీరం ఎంతకాలం ఉంటుంది అంటావు? ఎంతకాలం ఉంటుందో దానికే తెలీదు. ఎందుకని? జనన మరణాలు దాని చేతిలో లేవు, శోకమోహాలు దాని చేతిలో లేవు, ఆకలి దప్పికలు కూడా దాని చేతిలో లేవు. కాబట్టి జీవుడు అనగా ఏమిటి? 18 లక్షణాలు చెప్పుకున్నాం. ఏమిటి? షడూర్ములు, షడ్వికారములు, అరిషడ్వర్గాలు. ఇక 3 6 18 గుర్తుపెట్టుకోవాలండి. ఇదే జీవుడు అంటే. ఈ 18 ఉన్నవాడెవడో వాడే జీవుడు. అదే అయ్యప్ప స్వామి 18 మెట్లు. ఆ జీవభావం దాటేస్తే తత్వమసి మహావాక్యం. అర్థమైందండి? షడ్వికారములు అంటే ఏమిటి? జాయతే అంటే పుట్టుట, పెరుగుట, పరిణమించుట, కృషించుట, నశించుట. ఇలా 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 వెళ్తుందా లేదా? ఇలా పుట్టాం, ఇలా పెరిగాం, బాగా బలపడ్డాం, పరిణామం చెందాం, కృషించాం, నశించాం. 6 షడ్వికారములు అన్నమాట. తర్వాత అరిషడ్ వర్గాలు. అదేమిటి? కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఈ 6 మనసులో వచ్చేది. అర్థమైందండి? మన ఈ షడ్వికారములు ఎక్కడ వస్తాయి? శరీరంలో వస్తాయి. వికారములేమో శరీరంలో వస్తాయి, అరిషడ్ వర్గాలేమో మనసులో వస్తాయి. అంతేనా కదా? ఇవి కాక షడూర్ములు, కష్టాలు 6. ఈ రెండింటి మధ్యలో ఇటు శరీరము అటు మనస్సు రెండింటినీ మనం వాడుకునేటప్పుడు 6 రకాల కష్టాలు వచ్చినాయి మనకు. ఏమిటి 6 రకాల కష్టాలు? జనన మరణాలు, శోకమోహాలు, ఆకలి దప్పికలు. ఈ 6 కష్టాలు. ఇవి అందరికీ సమానమేనా కదా? ఈ 18 అందరికీ సమానమేనా కదా? స్త్రీ అయినంత మాత్రాన 19 వస్తుందా? కొన్ని పురుషుడైనంత మాత్రాన ఏమైనా ఒకటి తగ్గిపోయి 17 వస్తుందా? కాబట్టి లోపలున్న జీవుడికి ఈ 18 లక్షణాలు ఉన్నాయి. కానీ ఈ 18 లక్షణాల కంటే విలక్షణమైన వాడు పరమాత్మ. ఆయనకి ఈ 18 లేవు. మీరు ఒక దేవాలయంలో దైవ దర్శనానికి పాటు వెళ్ళారండి. ఆయన ఎప్పుడన్నా పెరిగాడంటారా? కొన్ని ఎప్పుడన్నా పుట్టాడంటారా? బాగా పరిణామం చెందాడంటారా? బాగా నశించిపోతాడంటారా? ఎప్పటికన్నా 6 లేవు. పోనీ ఆయనకి కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు మనలాగా ఏమన్నా ఎమోషన్స్ ఉన్నాయంటారా? ఒకరి మీద అరిచేసి, ఒకరి మీద కరిచేసి, ఒకరిని బాగా దగ్గరికి తీసి, ఒకరిని బాగా దూరం కొట్టి, ఇలాంటివి ఏమైనా ఉంటాయంటారా దేవుడికి? అరిషడ్ వర్గాలు లేవు. ఇంకేమిటి? మనలాగా జనన మరణాలు లేవు, ఆకలి దప్పికలు లేవు, శోకమోహాలు కూడా లేవు. కాబట్టి ఈ 18 లక్షణాలు ఆ దైవానికి లేనే లేవు. కాబట్టి పరమాత్మకి వీడేమో జీవాత్మ. ఈ 18 కలిగిన వాడేవాడు జీవాత్మ. ఆ 18 లేని వాడేవాడు పరమాత్మ. లేకపోవడం అంటే విలక్షణ. అర్థమైందండి? ఏమంటారు లేకపోవడాన్ని సంస్కృతంలో? విలక్షణ అంటాం. అంటే అధిగమించి అతీతంగా ఉన్నాడు. అంటే ఆయనకి ఇవన్నీ తెలీదా? నాలెడ్జ్ లేదా? ఉంది, కానీ ఆయనకు అవసరం లేదు. అధిగమించేసాడు అనమాట. మనందరికీ మన ఇంట్లో జారుడు బల్ల, ఉయ్యాల ఉంటే బాగుంటుందంటారా బాగోదంటారా? ఇల్లు పెద్ద ఇల్లు ఉందండి, ఒక జారుడు బల్ల, ఒక ఉయ్యాల పెట్టుకుంటే బాగుంటుందంటారా బాగోదంటారా? కానీ ఉంటుందా? ఎక్కి ఊగితే బాగానే ఆనందంగానే ఉంటుందంట. ఉయ్యాల కనపడంగానే అందరూ ఏం చేస్తారు? ఎక్కి ఊగుతారా? నీకెందుకమ్మా ఉయ్యాల?
ఏదో 2 ఏళ్ల వాడు ఊగేటంటే అర్థం ఉంది, 3 ఏళ్ల వాడు ఊగేటంటే అర్థం ఉంది. కానీ 25 ఏళ్ల వాడు ఊగి, 50 ఏళ్ల వాడు ఊగి, 80 ఏళ్ల వాడు ఊగితే ఆ ఉయ్యాలకి ఏమిటంటావు? అందులో భ్రాంతి కదూ అంటామా లేదా? ఏవమ్మా ఇంకా ఊరు పొమ్మంటోంది, కాడు రమ్మంటోంది, ఉయ్యాలు ఇవ్వడం తగలేదా నీకు? ఇంకా భ్రాంతి పోలేదా అని అడుగుదామా లేదా? ఎందుకని? వివేకం. 2 ఏళ్ల పిల్లవాడికి 3 ఏళ్ల పిల్లవాడికి ఉయ్యాల ఊగాలనే ఆసక్తి ఉండడంలో తప్పు లేదు. ఎందుకని? వాడికి అంత వికాసం లేదు కాబట్టి, వివేకం లేదు కాబట్టి. మనం సగం జీవితం అయిపోయింది, 30 జీవితం అయిపోయింది, ఇంకా మనం పెట్టే బెడ సర్దుకునే టైం వచ్చిన తర్వాత కూడా ఇంకా ఉయ్యాలు ఊగాలని నీకు ఆసక్తి ఉండిపోయింది అనుకోండి, దానికి ఏమని చెప్పాలి అప్పుడు? మరి ఇంకా జీవితం సరిగా నడవలేదన్నమాట. అందుకని ప్రవృత్తి మార్గంలో ప్రవర్తించేవాడంతా కూడా ప్రతిబింబం. ఈ ప్రవృత్తి మార్గం జీవాత్మ ఎవరు? ప్రతిబింబం. బింబం ఎవరు? పరమాత్మ. ఇక్కడ దాకా వచ్చామండి మనం కథ. మనం ఎన్ని రోజులైంది? 4 రోజులైనా దగ్గర 20 రోజులైంది విచారణ చేయబట్టి. 20 రోజులు విచారణ చేసి ఎక్కడి దాకా వచ్చేసాము? స్వరూపమేమో బింబము, వ్యవహారమేమో ప్రతిబింబం. నేను ఉయ్యాల సత్యం అంటావేమో గొప్ప తీసి. ఉయ్యాలంట సత్యం అవుతుంది, ఒకసేపు ఊగితే ఊగుతావేమో మహా అయితే. ఆ ఉబలాటం ఎంతసేపు ఉంటుందమ్మా? ఓ 10 నిమిషాలు ఊగేదాకా తర్వాత బోరుకూడదు, అంతేనా కాదా? ఏ పొద్దున్న నీకు ఈ సంవత్సరం అంతా ఉయ్యాలో ఊగడమే అని ఎవరికైనా వేసేవారు, ఏమంటాడు వాడు? శిక్ష. అది పెద్ద ప్రమాదం వస్తుంది, అంతేనా కాదా? సంవత్సరం అంతా ఉయ్యాలు ఊగమంటే వాడు ఏమనుకున్నాడు? అది ఆనందంగా ఉండదు అప్పుడు, అది అంతేనా కాదా? ఏదో రోజుకో 10 నిమిషాలు ఊగమంటే ఊగుతాడేమో కానీ ఓ 24 గంటలు ఉయ్యాలే ఊగాలి, సంవత్సరం అంతా ఉయ్యాలే ఊగాలి అన్నాం అనుకోండి, అయిపోతుంది వాడి జీవితం, అయిపోయింది, అంతేనా కాదా? కాబట్టి వ్యవహారాత్మకమైనదంతా కూడా జీవాత్మకు సంబంధించింది, అదంతా కూడా ప్రతిబింబం. ప్రతిబింబం అంటే ఏమిటి అని ఈ ఉపదేశంలో ప్రశ్న వేశారు. ఏమండి, ప్రతిబింబం అంటే ఏమిటి? నీ నీడ, నీకు నీడ ఏర్పడుతుందా ఏర్పడలేదా? ప్రతి ఒక్కరికి నీడ ఏర్పడుతుందా లేదా? నీడ స్త్రీయా పురుషుడా? అదే నీడ స్త్రీ పురుషుడు ఉండాలా అక్కర్లేదా? లేదా? చూసి చెప్పండి చూద్దాం. ఏ నీడకైనా ఇది నీడ స్త్రీ నీడ పురుషుడు అంటారేమిటి? ఎవరిదో ఒకరు నీడ అంటారేమో కానీ ఇది స్త్రీ నీడ ఇది పురుష నీడ అంటారా? ప్రతిబింబానికి స్త్రీ పురుషులు ఉన్నాయా? ప్రతిబింబానికి లేని స్త్రీ పురుషులు బింబానికి ఎలా వస్తాయా? రావు కదా. కాబట్టి ఛాయయా స్పృష్టముష్ణం వా శీతం వా సుష్టు దుష్టువా, ఆ నీడ ఎంత అందంగా ఉందో అంటారా ఎవరైనా? ఇదేమిటి? అందంగా ఉన్న ఆవిడ నీడ కూడా అందంగా ఉండాలి అక్కర్లేదా? ఆవిడ అందంగా ఉంది అంటారేమో కానీ ఆవిడ నీడ అందంగా ఉందని ఎవరైనా అంటారా? నీడకు అందం ఏమిటండి బాబు? సరే, ఆవిడకు ఆరోగ్యం, బింబం ఆరోగ్యంగా ఉందంటారు కానీ ఆవిడ నీడ ఆరోగ్యంగా ఉందని అంటారు ఎవరన్నా? ఆవిడ నీడ మంచిది, ఆవిడ నీడ చెడ్డది అంటారా ఎవరన్నా? ఎందుకని? మంచి చెడులు లేవు దానికి. అందం, ఆరోగ్యం, ఆనందం నీడకు లేవు. 5 లక్షణాలు లేవండి. ఏమేమి లేవు? అందం లేదు, ఆరోగ్యం లేదు, ఇంకేం లేదు. అందం లేదు, ఆరోగ్యం లేదు, మంచి లేదు, చెడు లేదు, అంతేనా కాదా? మంచి నీడ చెడ్డ నీడ లేవు కదా. సరే, పోని ఈ నీడ వేడిగా ఉంది, ఈ నీడ చల్లగా ఉంది అంటారేమో. శీతోష్ణాలు లేవు అంటే ప్రతిబింబానికి ద్వంద్వాలు ఉన్నాయా? ఇప్పుడు లేవు కదా. మీ అనుభవంలోనే విచారణ చేస్తే మీ నీడ, ఉదాహరణకి అద్దంలో ప్రతిబింబం రోజు చూసుకుంటున్నావు కదా, ఆ అద్దంలో ఉన్న ప్రతిబింబానికి శీతోష్ణాలు ఉన్నాయా లేదా? చలేస్తుందా లేదా ప్రతిబింబానికి? అయిదా? కొన్ని వేడి చేస్తున్నా లేదా? చేయదు. శీతోష్ణాలు లేవు. ఆ ప్రతిబింబం, అద్దంలో కనబడే ప్రతిబింబం మంచి చెడా? మంచి ప్రతిబింబం అంటావా చెడ్డ ప్రతిబింబం అంటావా? మంచి చెడులు రెండూ లేవు. సరే, ఇంతకీ ఏ రోజైనా కానీ స్పృశ్యతి, ఆ నీడను పట్టుకున్నావుటయ్యా, ఆ ప్రతిబింబాన్ని పట్టుకున్నావుటయ్యా, ఏది పట్టుకుని చూడు చూద్దాం. లేదే. పోనీ ఆ నీడ నువ్వు విన్నట్టు ఏమన్నా వినగలుగుతుందంటావా? నువ్వు తిన్నట్టు తినగలుగుతుందంటావా? నువ్వు చూసినట్టు చూడగలుగుతున్నా? నీకున్న ఏ ఎబిలిటీ దానికి ఏమైనా ఉందా? నీకున్న సామర్థ్యాలలో ఏ సామర్థ్యమైనా నీడకు ఉందే? లేదు కదా. కాబట్టి నీవు నీ నీడ కంటే వేరుగా ఉన్నానంటావా? నీడే నువ్వు అంటావా?
మన నిత్య జీవితంలోనే ఈ ప్రశ్న అడుగుతున్నాడండి. ఏమయ్యా, నీ జీవన విధానం అంతా పరిశీలిస్తే నీకున్న లక్షణాలు ఏమైనా నీ నీడకున్నాయా? లేను కదా. మరి ఇప్పుడు నువ్వు నీ నీడ ఒకటేనంటావా, వేరు వేరు అంటావా? ముందే చెప్పు. అంటావా? అయితే పరమాత్మ జీవాత్మ వేరే. ఎందుకని? పరమాత్మ బింబం, జీవాత్మ ప్రతిబింబం. జీవాత్మ నీడయ్యా, దీని వీటికి ఉనికి లేదుగా. సముద్రంలో అలకి ప్రత్యేకమైన ఉనికి ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. బంగారంలో ఆభరణం ప్రత్యేకంగా వేరుగా ఉంది ఏమిటి? లేదు. పోనీ మట్టిలో కొండ వేరుగా ఉందా? లేదు. అలాగే దేవుడి కంటే నేను వేరని అనుకుంటావేమిటయ్యా? ఎట్లా ఉంటావు చెప్పు? సాధ్యమేనా? వీలు కాదుగా. ఎందుకని? ఉన్నదంతా సముద్రమే. అయితే అలా ఎందులో ఉండాలి? సముద్రంలోనే ఉండాలి. బంగారం అంతా, ఆభరణం అంతా బంగారమే ఉంటే బంగారం కంటే భిన్నమైన ఆభరణం అక్కడి నుంచి తెస్తావు? తేలేవు. పోనీ కొండంతా మట్టే ఉంటే మట్టి లేని కొండను ఎక్కడి నుంచి తెస్తావు? తేలేవు. కాబట్టి ఈ బ్రహ్మాండం అంతా, ఈ సృష్టి అంతా వ్యాపించినటువంటి పరమాత్మ కంటే భిన్నమైన జీవాత్మను ఎక్కడి నుంచి తెస్తావు? కాబట్టి మానవుడికున్న ప్రథమ భ్రాంతి ఏమిటట? జీవేశ్వరో భిన్న. నేను వేరే, దేవుడు వేరే అనుకోబట్టి అన్ని తగాదాలు పెరిగిపోయాయి. ఆలోచించండి. నిరంతరాయంగా నువ్వు భగవంతుడు లోపలే ఉన్నావండి. భగవంతుడి దగ్గరికి ప్రయాణం ఎలా చేస్తావు అప్పుడు? అక్కడ అందులోనే ఉన్నావుగా. బయట ఎక్కడైనా ఉంటే ఒక దగ్గరికి మరొక దగ్గరికి ప్రయాణం చేయొచ్చండి. అసలు అందులోనే ఉన్నావుగా. సముద్రాన్ని చేరడానికి అలా ఎంతో కష్టపడాలి. కరెక్టేనా? దేవుడి జీవుడు దేవుడిని చేరాలంటే, జీవేశ్వర ఐక్యం అవ్వాలంటే ఎంత కష్టపడాలి? దానాలు చేయాలి, ధర్మాలు చేయాలి, పొద్దున్నే లేవాలి, సదాచారం పాటించాలి, సన్నీళ్ళు స్నానం చేయాలి, జపం చేయాలి, ధ్యానం చేయాలి, యజ్ఞాలు చేయాలి, యాగాలు చేయాలి, వ్రతాలు చేయాలి, కథలు చెప్పాలి, కథలు వినాలి, చేయాలి. ఇవన్నీ సముద్రంలో ఉన్న అలా సముద్రమే నేనని తెలుసుకోవడానికి ఇవన్నీ చేయడం ఎందుకు? ఎంత దూరం ప్రయాణం చేయాలి? ఎంత టైం పడుతుంది? అలా సముద్రం అని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? అది అయ్యే ఉందిగా. మట్టి కొండ ఉన్నాయండి. కొండ నేను మట్టేనని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? కనీసం 100 జన్మలన్నా పట్టాల్సిందే. ఆభరణం నేను బంగారమేనని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? గుర్తిస్తే అయిపోయా. అంతేనా కదా? నీవు పరమాత్మవేనని తెలుసుకోవడానికి ఎంత టైం పడుతుంది? గుర్తిస్తే అయిపోయా. కానీ ఇప్పుడు మనమేం చేసాం? స్వరూపాన్ని, పరమాత్మని గుర్తించలేకుండా వ్యవహారమయమైనటువంటి జీవ జగత్తుల్ని మాత్రమే గుర్తిస్తాం. అది వచ్చింది కాదు. నేను కొండనే, మట్టిని ఎప్పటికీ కాదు. నేను ఆభరణాన్నే, బంగారాన్ని ఎప్పటికీ కాదు. నేను అలని మాత్రమే, సముద్రాన్ని ఎప్పటికీ కాదు. నేను నీడను మాత్రమే, బింబాన్ని ఎప్పటికీ కాదు అని మనకు మనమే నీడకు కట్టేసుకున్నామట. ఎవరన్నా కాస్త నిన్ను నీ నీడకు కట్టేసుకోమా అంటే ఏమంటావు? నీడగలా కట్టేస్తావండి అంటావా లేదా? లేదండి, పెద్ద చాంతాడు పట్టుకొచ్చి నీ నీడకు నువ్వు కట్టేసుకోమా. పైగా ఏమంటున్నావు? ఇది జన్మ జన్మలకి పోని బంధం అండి బాబు. ఇది ఎటువంటి బంధం? ఇది జన్మ జన్మలకి పోని బంధం. అంతేనా కదా? మీ ఆయనతో ఎన్ని జన్మలు అనుసరిస్తాం? ఆ జన్మ జన్మలుగా అనుసరిస్తున్నానండి. ఇంకా ఎన్ని జన్మలు అనుసరిస్తాం? ఇంకా 7 జన్మలు, 7 జన్మల పాటు ఇదోనే తిరుగుతుంది. ఊరే అన్ని జన్మలు ఎక్కడున్నాయి అసలు? ఎప్పుడు బంధం లేదని తెలుసుకుంటే, నీవు ఆత్మస్వరూపుడివి, పరమాత్మ స్వరూపుడు అని తెలుసుకుంటే, నీ స్వరూపం నీకు తెలియబడితే బంధం లేదు కదా. మరి బంధం లేకపోతే జన్మ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. అన్నిటికీ కడసారి జన్మము సత్యంబిక పుట్టుట సున్నా అని ధైర్యంగా చెప్పగలుగుతావు. ఎంతసేపాటు పడుతుందట నీ స్వరూపం తెలుసుకోవడమే. అటువంటిప్పుడు ఇంక మళ్ళా పుడతాను, మళ్ళా వచ్చే జన్మకి చేద్దాం, ఆ పై జన్మకి చేద్దాం, ఈ జన్మకి ఇంకా కాశీ వెళ్ళలేదు, వచ్చే జన్మకి వెళ్దాం, ఇంకా ఈ జన్మ కైలాస మానస సరోవరం వెళ్ళలేదు, వచ్చే జన్మకి వెళ్దాం. ఇలా అన్ని వాయిదాల మీద వరాలే వేసుకుంటే ప్రయోజనం ఏముందంటావు? కాబట్టి నా నీడ నన్ను బంధించుచున్నది అన్నది ఎంత సత్యమో, నీలో ఉన్నటువంటి సంసారము,
నీలో ఉన్న ప్రపంచము, నీలో ఉన్న విషయాలు, నీలో ఉన్నటువంటి నీడలు నిన్ను బంధిస్తున్నాయి అనటం కూడా అంతే సత్యం. మొట్టమొదటి రోజు చెప్పాం ఇదంతా ఏమిటి? దృశ్యమని. దృశ్యం కూడా ఒకటి అర్థమైందా మీకు? కాశ్మీర్ యాపిల్ అన్నారండి. ఎక్కడి నుంచి వస్తుంది? వచ్చిందా రాలేదా? మనసులో వచ్చేసింది. అర్థమైందండి. ఎందుకని యాపిల్లో రకరకాల యాపిల్స్ ఉన్నాయి కదా. కాశ్మీర్ యాపిల్ అనగానే మన లోపల జ్ఞాపకాల్లో ఉంటుంది కదా. డింగ్ మనస్ అనే తల మీద సినిమాలో ప్రొజెక్ట్ అయింది కాశ్మీర్ యాపిల్. వచ్చిందా రాలేదా? ఇప్పుడు అది నేడేగా, ప్రతిబింబమేగా, నువ్వు తయారు చేసుకున్న ప్రతిబింబమేగా. ఏమన్నావంటే ఆ కాశ్మీర్ యాపిల్ నన్ను ఎంత బంధిస్తుందో తెలుసా, ఎంత బాధిస్తుందో తెలుసా అన్నట్టు. అది నిన్ను ఎంత బంధిస్తుంది? ఆ సినిమా తెర మీద ఉన్నటువంటి నీడ, ప్రొజెక్షన్, ప్రతిబింబం నిన్ను ఎలా బంధిస్తుంది, ఎలా బాధిస్తుంది? అది వీలవదు కదా, సాధ్యం కాదు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ద్వంద్వాలనన్నింటినీ ఈ బింబ ప్రతిబింబ జ్ఞానంతో పరిశీలన చెయ్యాలి. ఏంటో చేయాలండి? బింబ ప్రతిబింబ జ్ఞానంతో ద్వంద్వాలనన్నింటినీ కనుక మనం పరిశీలించినట్లయితే అవి లేనే లేవని బోధపడుతుంది. అసలు లేనివి నిన్నెట్లు బంధిస్తాయి, బాధిస్తాయి? ఉంటే కదా. సరే, ఎలాగో చెప్తున్నాడు. పుణ్యపాపములు సర్వదృశ్య విలక్షణుడైన అశరీరియకు ఆత్మ ఎంత మాత్రం అంటవని ఛాయాదృష్టాంత పురస్సరముగా వివరించుతున్నారు. ఈ ఉపదేశంలో ఉపమానం ఏమిటి? ఛాయ, నీడ, ప్రతిబింబం. తద్వారా తన శరీరమునకు గాని తన యొక్క ఛాయ ఉష్ణ పదార్థములలో పడినను, అంటే నువ్వు నడుస్తూ ఉన్నావుట, నడుస్తూ ఉంటే దారిలో ఎవరో మంట పెట్టారట, నీ నీడ వెళ్ళి ఆ మంటలో పడిందట. అబ్బో నీడ కాలిపోతాను కాలిపోతాను కాలిపోతాను. నీడ కాలిపోవడం ఏమిటి? నీడకి కాలటాలు, ఉష్ణాలు, గట్రాలు లేవు కదా. సరే, అలాగున అనేక శీతల పదార్థాలు ఎవరో ఐస్ బ్లాకులు రోడ్డు మీద పెట్టారు, వెళ్ళి నీ నీడ ఐస్ బ్లాకుల మీద పడింది అనుకో. అమ్మో చలేస్తుంది, నా నీడకు చలేస్తుంది, నా నీడకు చలేస్తుంది అంటావు, అనవు కదా. అలాగే మాలిన్యము కానీ రకరకాల మలిన పదార్థాలన్నీ రోడ్డు మీద ఉన్నాయండి. వెళుతున్నప్పుడు నీ నీడ దాని మీద పడింది. మరి నీ నీడ మాలిన్యం అయిపోవాలా వద్దా? అంటాలా వద్దా? అడుగుతుందా? అదేమిటి మరి? ఇప్పటివరకు నీడ నేనేనన్నావు కదా, వ్యవహారం నేనేనన్నావు కదా, ప్రపంచం నేనేనన్నావు కదా, సంసారం నాదేనన్నావు కదా. ఇప్పుడు అవన్నీ నీకు అంటాలి కదా. అంటినట్టు బాధపడుతున్నావు కదా. రోజువారీ జీవితంలో బాధ ఎక్కడి నుంచి పడుతున్నావు? నా సంసారం, నా ప్రపంచం, నా ఇల్లు, నా శరీరం, నా విషయాలు, నా ఇంద్రియాలు అని అంటుకున్నట్టే చెప్తున్నావుగా. దాంతోనేగా కళలో కూడా బాధపడుతున్నావు, దాంతోనేగా నిద్ర కూడా పట్టకుండా తయారైపోయావు, దాంతోనే కదా మెలకువంతా బాధించబడుతున్నావు. ఏమయ్యా ఆ వ్యాపారం ఎందుకు చేస్తున్నావు నువ్వు? ప్రపంచంలో కారం వ్యాపారం తప్ప ఇంకేం దొరకలేదా? ఏ స్వీట్ వ్యాపారం పెడితే కనీసం ఈ స్వీట్ షాప్కి వచ్చి రోజు స్వీట్ ప్యాకెట్ అన్న కొనుక్కునేవాడం కదా. రోజు కారం ప్యాకెట్ కొనుక్కుంటే ఏం చేస్తాం? ఒక కారం ప్యాకెట్ కొనుక్కుంటే నెల రోజుల పాటు రోజు స్వీట్ ప్యాకెట్ కొనాలంటే వీలవుతుంది, కానీ కారం ప్యాకెట్ కొనుక్కుని నీకేం వ్యాపారం ఇంకేం దొరకలేదయ్యా అన్నాను అనుకో. ఏమంటావు అప్పుడు? ఈశ్వరానుగ్రహం అండి, ఈ జన్మకి ఎలా లభించింది అంటావు. ఇప్పుడు ఈశ్వరుడు నీ కళ్ళలోకి వచ్చి కార వ్యాపారం మీద ఏమని చెప్పి ఏమిటి చెప్పలేదే. కానీ అదంతా నీ ప్రపంచంలో, నీ సంసారంలో, నీ ఆసక్తిలో, నీ వ్యవహారంలో ఉందా లేదా? ఉంది కదా. మరి అదంతా ఎక్కడి నుంచి వచ్చింది? అది ఇదంతా నీడదయ్యా బాబు, జీవాత్మ వ్యవహారమే కానీ దాంట్లో ఎక్కడ పరమాత్మకు సంబంధించినటువంటి గొడవ లేదయ్యా బాబు. సరే కానీ రాత్రి సాయంత్రం పూట నేను కారం అమ్ముకుని వస్తాడు కదమ్మా, టాప్ టు బాటం అంతా కారం పూసుకుని వస్తాడంటావు రాడంటావు? ఏమయ్యా ఒళ్ళంతా కారం పూసుకుంటే మంట మండిపోదు? నేనే పూసుకోనండి, నా నీడ పూసుకుంటుంది అన్నాడు. నేను వెళ్ళి అక్కడ నిలబడ్డాడండి, లైట్ ప్రొజెక్షన్ పెడితే నీడ పడుతుందా లేదా? కాబట్టి కారం ఎవరికి అంటాలి? ఇప్పుడు నీడగా అంటాలి. నాకెందుకు పడుతుంది? నీడకెందుకు పడుతుంది? అంటుందా? కాబట్టి ఏ రకమైన లక్షణాలు ఆ నీడకి ఎలా అయితే లేవో అలాగే నీలో ఉన్నటువంటి జీవాత్మకి ఈ ప్రపంచం కానీ, ఈ వ్యవహారం కానీ, ఈ శరీరం కానీ, ఈ సంబంధాలు కానీ, ఈ విషయాలు కానీ,
ఈ బాధలు కానీ ఏమీ లేవు దాన్ని. కాబట్టి ఛాయ అనగా తన శరీరం ద్వారా ఏర్పడుతోంది. ఆ నీడచే ఏర్పడు పదార్థముల స్పర్శము, ఉష్ణత్వము, శీతలత్వము, ఇంద్రియ మనోబుద్ధులు నేర్చిన పుణ్య పాపములు, సంస్కారములు. ఇప్పుడు ఈయన చేసే పుణ్యపాపాలన్నీ ఈయనకు వస్తాయంటావా, ఈయన నీడకు వస్తాయంటావా? అదేంటి, వాళ్ళని ఆయన నీడ కదా చేసిందంతా కూడా. నేను కర్త, నేను భోక్త అనుకోవడం జీవధర్మమే గాని ఈశ్వర ధర్మం కాదు కదా, పరమాత్మ ధర్మం కాదు కదా. మరి నేను కర్త కాదు, నేను భోక్త కాదు అన్నవాడిని పాప పుణ్యములు ఎలా అంటాయి? అంటలేవు కదా. కానీ మరి అది ఇంత నేనే చేశానని అన్నాడే అనుకోండి, అప్పుడు ఏమైపోయింది? అంతా నీ బ్యాగులో వేయాల్సి వచ్చింది. కాబట్టి నేను కాదు అని అనటం నేర్చుకో. సరే, జ్ఞాన సంపన్నుడైన తనకు సంభవింపవని భావము. అజ్ఞానంతో వ్యవహరించినప్పుడే నావి నేను అనే అహంకార మమకారములు అంటుకుని బాధపడుతూ ఉన్నాం మనం. సకల కర్మలు సంకల్పములు పుణ్యరూపములుగాను పాపరూపములుగాను వచ్చుతున్నాయి. ఇవన్నీ ప్రకృతి బలం కదా, ఇదంతా సహజంగా అందరిలోనూ ఉంటుంది కదా. కాబట్టి ఆ ప్రకృతి బలం అంతా ఆయా ఇంద్రియములు ప్రేరేపణ పొంది ఆయా సంకల్ప వికల్పాలు ఏర్పడి పాపపుణ్యములుగా అనుభవించబడి సుఖ దుఃఖాలుగా అనుభవించబడుతున్నాయి. కానీ ఇదంతా ఎవరికి? నీడకి. ఇదంతా ఎవరికి? నీడంటే ఎవరు? జీవాత్మ. అర్థమేనండి? ప్రతిబింబం అంటే ఎవరు? జీవాత్మ. బింబం అంటే పరమాత్మ. ఇవి పరమాత్మకు లేవు. కాబట్టి తనకు శరీరోపాధి ఉన్నంత వరకు తనకు ఇష్టమైనా కాకపోయినా ఇవన్నీ చేయవలసి వస్తుందా, రావడం లేదా? నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా పనులు, 90% పనులు నీ ఇష్టాలతో పని లేకుండానే చేస్తావాడు. 100కి 10 పనులు మాత్రమే ఇష్టం అయిష్టమైన కేటగిరీ కిందకు వస్తాయట. అంటే మిగిలినవేవి కూడా రొటీన్గా చేసుకుపోవడమే, యాంత్రికంగా మోనోటానస్గా చేస్తూ పోవడమే. ఒకసారి ఒప్పుకున్నావయ్యా, ఒప్పుకున్న తర్వాత నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా చేయాలవుద్దా? అదేమిటి? ఇష్టం లేదు మానేయాలి కదా. మానేయాలంటే కుదురుతుందంటవా? జీవితం ఆగిపోతుంది. మానేస్తే ఏమవుతుంది? జీవితమే ఆగిపోతుంది. మరి అప్పుడు ఏం చేయాలి? నాయనా నీ ఇష్టాలతో పని లేదు నాయన అంటున్నావా లేదా? అర్థమైందండి? పెళ్లి చేసుకునేటప్పుడు ఏం చెప్తారండి? పెళ్లి నాటి ప్రమాణాలు గుర్తున్నాయా? నీ ఇష్టాన్ని అనుసరించి నేను ఉంటాను అని ఒకరి చేత ఒకరికి చెప్పిస్తారండి. అర్థమైందా? ఇప్పుడు గుర్తుందా? సంవత్సరం కదా అయిన పెళ్ళి, అయినా గుర్తులేదు. సప్తపది అయిపోయిన తర్వాత చెప్పిస్తాడనమాట. ఏది హోమగుండం చుట్టూ ప్రదక్షిణ అయిపోయిన తర్వాత కూర్చోమంటాడు కదా, అప్పుడు చెప్తాడనమాట. నాయన నువ్వేం చేసినా ఆవిడ ఇష్టానుసారం చేయాలి, అమ్మాయి నువ్వేం చేసినా ఆయన ఇష్టానుసారం చేయాలి, ఇద్దరు ఒప్పుకుంటున్నారా? అగ్ని సాక్షిగా ఒప్పుకోండి అంటే అక్కడ మంత్రాలు చదివేస్తాడు. ఆ మంత్రాలు మీకు అర్థం కావాలని అక్కడ చెప్తాడు అనమాట. ఇద్దరు ఏమంటారు? గుమ్మడికాయలాగా తలగలుగుతారు. అలాగే 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 అలాగే. తర్వాత నిజంగా జీవితం అంతా అలాగే చేస్తావా? ఏమండి? ఏమో నో గ్యారంటీ అండవా? ఎందుకని? పరిస్థితులండి. ఆ పరిస్థితుల్లో అలా చేయవలసి వచ్చింది. మరి ఏం చేస్తాం? అంతేనా కదా? ఈ ప్రపంచంలో ఎవరైనా ఇష్టపడి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటారు. కానీ మరి అవసరమైతే చేయించుకోవాల్సి వస్తుంది కదా. మరి ఆ పరిస్థితి వచ్చిందంటే చేయించుకోవాల్సి వస్తుంది అట్లా. మరి ఆ బాధ ఎవరికి? ఇప్పుడు నాకే అనాల్సిందేగా. నీకు ఆ శరీరానికా? వెరీ ఇంపార్టెంట్. నువ్వు శరీరం కంటే వేరు అన్న జ్ఞానాన్ని కోల్పోకూడదు. ఆ శరీరం కారు లాంటిది, నువ్వు డ్రైవర్ లాంటి వాడివి. అంతేగాని 100 ఏళ్ల పాటు డ్రైవర్ కారులో కూర్చున్నాడండి, అప్పుడు డ్రైవర్ కారు ఒకటైపోతాడు. ఎట్టయిపోతాడు? 100 ఏళ్ళు కాదు, 1000 ఏళ్ళు కూర్చున్నా వాడు. అంతేనా కాదా? కాబట్టి నువ్వు డ్రైవర్వే కానీ కారువి కాదు. ఇది మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. నువ్వు బింబానివే కానీ ప్రతిబింబానివి కాదు. నువ్వు స్వరూపానివే కానీ నీడవు కాదు. నువ్వు పరమాత్మవే కానీ జీవాత్మవి కాదు. నువ్వు శరీరం కాదు. నువ్వు దేహం కాదు. కాబట్టి ఈ జ్ఞాన దృష్టిని ఎప్పుడు విడనాడకూడదట. ఈ జ్ఞాన దృష్టిని కనుక కలిగి ఉన్నట్లయితే పుణ్యపాపాలు, సుఖ దుఃఖాలు, పగలు రాత్రులు ఇత్యాదులు ఎన్ని ద్వంద్వాలున్నా అవేవి కూడా నిన్ను అంటవు. సరే, ఇప్పుడు జాగ్రత్తగా మనం గమనిస్తే
ఇవన్నీ అందరికీ ఉన్నట్టు అనిపిస్తుందంటావా లేనట్టు అనిపిస్తుందంటావా? ఈ లక్షణాలన్నీ అందరికీ ఉన్నట్టే అనిపిస్తుందా? నా శరీరం, నా విషయాలు, నా ఇంద్రియాలు, నా సుఖాలు, నా దుఃఖాలు, నా అనుభవాలు, నా జీవితం, నా ప్రపంచం, నా వ్యవహారం, ఇలా అందరికీ ఎవరికి వాళ్ళకి విడివిడిగా ఉన్నట్టు కనిపిస్తుందా లేదా? ఇదంతా సత్యమేనంటావా? ఇదంతా ఎవరి వ్యవహారం? ప్రతిబింబ వ్యవహారం. ఎవరి వ్యవహారం అంటే ఇది? ప్రతిబింబ వ్యవహారం అనవలసిందే కానీ బింబానికి ఏ వ్యవహారం లేనే లేదు. అది అవ్యవహారి. కాబట్టి మనం ఈ మానవ జన్మను పొందడానికి అనేక వృక్షాలలో పుట్టాం, అనేక క్రిమికీటకాదుల్లో పుట్టాం, జలచరాల్లో పుట్టాం, ఖగచరాల్లో ఆకాశంలో ఎగిరే పక్షుల్లో పుట్టాం, భూచరాలైన జంతువుల్లో పుట్టాం, ఉభయచరాలు నీళ్లలోనూ భూమి మీద బతికేటటువంటి మసళ్ళు, తాబేళ్లు వంటి వాటిలోనూ పుట్టాం. ఇలా ఎగిరేవి, దూకేవి, గెంతేవి, పాకేవి, ఈదేవి సమస్త జీవరాశులలో మనం అనుభవం పొంది చిట్ట చివరికి మానవోపాధిలోకి వచ్చాం. పరిణామక్రమంలో ఎలా వచ్చాం? మానవోపాధిలోకి వచ్చాం. వచ్చి మళ్ళీ ఇప్పుడు ఎలా జీవించాలనుకున్నాం? మళ్ళా ఎగిరేవి, పాకేవి, దూకేవి, ఇదే వాటిలాగానే జీవిస్తే ఈ ఉపాధి పొంది ప్రయోజనం ఏమొచ్చింది? ఇప్పుడు నీకు ఉపయోగం లేదు కదా. కాబట్టి మిథ్యాభూతమైనటువంటి ఈ శరీర ఉపాధిని నేను అనుకుని ఆ శరీరం చేసే కర్మలు నేనే చేస్తున్నానని అనుకోవడం అజ్ఞానం చేత, అవిద్య చేత. నీ స్వరూప లక్షణం సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మ. కానీ శరీర ఉపాధులు ఉన్నంత వరకు అభ్యాస వశమున, ఒకవేళ ఏమైనా చేస్తున్నావు దేనివల్ల చేస్తున్నావు? అభ్యాస వశమున. కాబట్టి ఆ అభ్యాసాన్ని జ్ఞానపూర్వకంగా చేసినట్లయితే, ఆ వ్యవహారాన్ని జ్ఞానపూర్వకంగా చేసినట్లయితే శరీర ధర్మములైనటువంటివి అన్నీ కూడా, అంటే చలి వేడి, పుణ్యం పాపం, సుఖం దుఃఖం, ఇలా రెండుగా ఉన్నవన్నీ ఎవరివి? శరీరం అనే ఖాతాకు సంబంధించినవి. అవేవి నావి కాదు అని అతీతంగా విలక్షణంగా ఉంటావు. అవేవి నేను కాదు, నావి కాదంటే ఎలా ఉన్నావు? విలక్షణంగా ఉన్నావు. అంటే అర్థమైందా? పక్క వాళ్ళ వ్యాపారం పూర్తిగా పాడైపోయింది, వాళ్ళు బ్యాంక్రప్టసీ అయిపోయి పెట్టేశాడు. మరి నువ్వు బాధపడాలంటావు వద్దంటావు? కలదా? ఎందుకని? నాది కాదు కాబట్టి, నేను కాదు కాబట్టి, అంతేనా కాదా? కాబట్టి అక్కడ ఎలా ఉంటున్నావో ఇక్కడ కూడా నీవు పరుడవు. శరీరము కంటే పరుడవు, దేహము కంటే పరుడవు, నీ సంసారం కంటే, నీ ప్రపంచం కంటే, నీ ఇంటి కంటే, అన్ని సంబంధాల కంటే, అన్ని పాత్రల కంటే నువ్వు పరమైన వాడవు. ఆ పరమైనటువంటి దృష్టి కలిగి ఉన్నట్లయితే అప్పుడు వీటికి ఏమైనా అయితే నువ్వు బాధపడాలంటావు, బాధపడకాలంటావు? పక్కింటి వాళ్ళ సంగతి నాకేది. చెయ్యి నొప్పో గూడు నొప్పో వచ్చిందండి, బరువు మస్తే వస్తున్నారు అలాగా, అప్పుడు ఎలా ఫీల్ అవ్వాలట? ఎవరు ఎలా ఫీల్ అవ్వాలట? వెరీ పాయింట్, దట్స్ ద పాయింట్. నేను దీనికంటే పరమైన వాడను, వేరైన వాడను, విలక్షణమైన వాడను. ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోవాలండి. ఛాయాస్పర్శము ఆయా పదార్థములందు సంభవించినను ఆ వస్తు ధర్మములు దానికి లేవు కదా. ఇందాక చెప్పాక నేనేడ మంటలో పడింది కాలిపోలేదు, నేనేడ నీళ్లలో పడింది తడిసిపోలేదు, నేనేడ ఐసు గడల మీద పడింది చలితో వణికిపోలేదు, నీ నీడ మలిన పదార్థాల మీద పడింది అంటలేదు, నీ నీడ గాలికి కొట్టుకుపోలేదు, తుఫాను గాలి వచ్చిందండి, నువ్వు కొట్టుకుపోతావా నీడ కొట్టుకుపోతుందా? కొట్టుకుపోతే నువ్వు కొట్టుకుపోతావు, నీడకేమవుతుంది, నువ్వు విడిపోతే అడ్డే వస్తుంది. అట్లాగే అది నిన్ను ఎట్లయితే విడవకుండా ఉందా లేదా? ఆఖరి లక్షణం చెప్తానండి. నిన్ను విడిచి నీ నీడను కాసేపు అక్కడ బజార్కి వెళ్తామని కుదరదా? అయ్యో రామా, నువ్వు వేరే నీడ వేరే కదా, నువ్వు వేరే నీ శరీరం వేరే కదా. నిన్ను విడచి నీ శరీరాన్ని కాస్త బజార్ వెళ్దామని వీలవుతుందా? వీలవుతుంది. పక్కనే ఉంటుంది, కలిసే ఉన్నట్టుగా ఉంటుంది, కానీ విలక్షణంగా వేరుగా ఉంది. రెండు ఒకచోటే ఉన్నాయి. శరీరము శరీరి రెండు ఒకచోటే ఉన్నాయి. దేహము దేహి ఒకచోటే ఉన్నాయి, కానీ అవి వేరువేరుగా ఉన్నాయి. ఎలాగయ్యా అంటే ఒక ఉపమానం చెప్పారు. నాయన మీ అమ్మగారు ఏం చెప్పిందంటే, అబ్బాయి బజార్ వెళ్ళి ఒక కొండ పట్టరా నాయన అంటే. ఏం చేసావు? కొండ పట్టుకొచ్చావు.
కొండ అమ్మేవాడు ఏం చెప్పాడంటే, ఏమంటే మీరు కొండ కొంటే కొండతో పాటు కొండలో ఉన్న ఆకాశం కూడా మీకు ఫ్రీ అన్నాడు. ఇప్పుడు ఆయన ఫ్రీగా ఇచ్చినట్ట ఇవ్వనట్ట? కొండ ఏంటండి, కొండలో ఆకాశం ఫ్రీగా ఇచ్చినట్టే కదా, కొత్తగా ఇచ్చింది ఏముంది దానికి, అంతేనా కదా? నువ్వు వస్తే నీ నీడ కూడా వచ్చినట్టే, కొండతో పాటు కొండలో ఉన్న ఆకాశం కూడా వచ్చేసినట్టే. అలాగే నీతో పాటు నీ నీడ, పరమాత్మతో పాటు జీవాత్మ. అది నీడ అయ్యా బాబు. ఇక్కడ కొండలో ఆకాశం ఎలాగో అలాగే పరమాత్మలో జీవాత్మ, అంతకు మించి వేరే ఏం లేదు. జాగ్రత్తగా అర్థం చేసుకుంటే మనకి సంసర్గ ఆహుతి దోషం లేదు, సంసర్గ దోషం లేదు, స్పర్శ దోషం లేదు. దోషత్రయం అంటారండి దీన్ని. ఆహుతి దోషం అంటే నీడని తీసుకెళ్ళి మంటల్లో బాగా కాల్చేసేయండి అన్నారట. నీడని మంటల్లో కాల్చేసేది ఏమిటి? ఆహుతి దోషం వస్తుంటావు దానికి? రాదు. పోనీ ఆ నీడను పట్టుకెళ్ళి సంసర్గ దోషం బాగా దుమ్ము ధూళిలో బాగా తిప్పి తీసుకుని అంటే ఎట్టుగానే అన్నమాట. నీడని దుమ్ము ధూళిలో తిప్పి తీసుకొచ్చినంత మాత్రాన అంటుతుందే? సంసర్గ దోషం లేదు, ఆహుతి దోషం లేదు, సంసర్గ దోషం లేదు. కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే ద్వంద్వాలకు సంబంధించినటువంటివి ఏవీ లేవు. ఒక ఆయనకి బాగా కోపం వచ్చిందట నీ మీద. నువ్వు నిలబడితే నీ నీడ అక్కడ అందట రోడ్డు మీద. ఆ నీడని బాగా ఎక్కి తొక్కి బాగా శిక్షిస్తున్నట్ట దాన్ని. దేనండి? నీడని. నేను శిక్షించినట్టుగా ఫీల్ అయిపోయాడు. వాడిని ఎంత కొట్టానో తెలుసా? తుక్కుగానే కొట్టేశాను అంటాడ. ఎవరినిరా అంటే వాడి నీడను అన్నాడు. తుక్కుగా వాడి నీడను కొడితే ఏమిటి? వాడికి ఏమైనా శిక్షనా? అదేమి నీడకు వర్తించినవి నీకు వర్తించవయ్యా బాబు అని చెప్పడానికి ఎన్ని ఉపమానాలు చెబుతున్నాడో చూడండి. కాబట్టి నీవు ఎంతమంది మానవులతో సంబంధపడి ఉన్నటువంటి సంబంధాలు కానీ, ఎన్ని విషయాలతో నీకు ఆసక్తి ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయా లేదా? మజ్జిగ పులుసు బెటరంటావా, మెంతి మజ్జిగ బెటరంటావా? ఆసక్తి. ప్రతి అంశంలో ఏంటి? ఆసక్తి. ఆసక్తి అంతా నేడే. అర్థమైందా? రైట్కి వెళ్ళడం బెటర్ అంటావా, లెఫ్ట్కి వెళ్ళడం బెటర్ అంటావా? డ్రైవింగ్ చేసేవాడు చూడండి, ఈ గొడవ ఒకటి ఉంటుంది. ఎటోడు బావయ్యా బాబు, చెప్పండి సార్, రైట్కి వెళ్ళమంటారు, లెఫ్ట్కి వెళ్ళమంటారు. లక్ష్యానికి చేరడం ఇంపార్టెంట్, అంతేనా కాదా? అది నువ్వు సేఫ్గా చేరావు లేదా అన్నదే ఇంపార్టెంట్ అక్కడ. అంతేగాని రైటా లెఫ్టా ఏమిటి అక్కడ, అదేం లేదు అక్కడ, అంటావా లేదా? కాబట్టి చాలా జాగ్రత్తగా గమనిస్తే మానవుడు తాను పుట్టిన తర్వాత తన స్వరూపాన్ని, తన యొక్క పరమాత్మ స్థితిని, తన యొక్క నిజమైన స్థితిని, సహజమైన స్థితిని బింబము వలె సధర్మంగా గుర్తించడమే ప్రధానం తప్ప మిగిలినవన్నీ నీడతో సమానమైనటువంటివి. అర్థమేనండి? మీరు 400 చీరలు కొనుక్కోవాలా అక్కర్లేదా? 400 డ్రెస్సులు ఉండాలా అక్కర్లేదా? కనీసం 4 బీరువాలన్నా ఉండాలా అక్కర్లేదా అబ్బాయి వీళ్ళకి? లేకపోతే అలాగండి బాబు అన్నాం. ఎవరికి ఇవన్నీ? నీడకి, ఛాయకమ్మా, అంతకుమించి వేరేమిటి? ఇప్పుడు అవి వేస్తే తీస్తే నీ బరువు పెరిగిందా తగ్గిందా? నీ అందం పెరిగిందా తగ్గిందా? నీకు అసలు రూపమే లేదు. లోపల ఉన్నటువంటి డ్రైవర్కి రూపం ఉందటమ్మా, నేనుకు రూపం ఉందా? నేను అందంగా ఉంటుందా, పొట్టిగా ఉంటుందా, పొడుగ్గా ఉంటుందా? లేదు కదా. అవన్నీ శరీరానివి. ఆ లక్షణాలు అనేవారివి శరీరానివి. మరి అది నీడవి కదమ్మా. నా నీడ తెల్లగా ఉంది, నా నీడ నల్లగా ఉంది, నా నీడ పొట్టిగా ఉంది, నా నీడ పొడుగ్గా ఉంది, నా నీడ అందంగా ఉంది, నా నీడ గ్లాసులు పెట్టుకోకపోతే బాగోదు. ఈ గ్లాసులు సూట్ అయినాయో లేదో చెప్పండి కొద్దిగా. అదేమిటి కళ్ళజోడు సెలక్షన్ జీవితంలో పెద్ద సమస్య. కళ్ళు అద్దాలు సరిగా ఉన్నాయో లేదు సరిగా చూసేవాడు, అద్దాలు పెట్టే ఫ్రేమ్ సరిగా ఉంది. ఓరి నీ గోలపాటుగాను 10 షాపులు తిరిగిన ఆ ఫ్రేమ్ సంగతి తేవు. నారాయణ నారాయణ. అద్దాల ఖరీదు 1500, ఫ్రేమ్ ఖరీదు 15,000. ఆలోచించండి, ఎక్కడో మనం ఏది ప్రధానమని పక్కకు పోవటంలా. అద్దాలకు 15,000 పెడితే అర్థం ఉంది, చూపు బాగుపడుతుంది. ఫ్రేముకు 15,000 పెడితే ఏమిటి బాగుపడుతుంది? వాడు బాగుపడతాడు తప్ప. అంతేనా కాదా? 4 అద్దాలు ఎదురుకుండా పెట్టి 4 లైట్లు పెట్టి 15,000 రూపాయలు నీ దగ్గర ఫ్రేమ్కి తీసుకుంటున్నాడే, ఎవడు తెలివైన వాడు? నువ్వు నానా కష్టాలు పడి 15,000 సంపాదిస్తాడే. ఈ 15,000 ఊరికే వడ్డీ పుణ్యాన్ని వాడు ధారపోసి వస్తాడు.
ఏమి లేదు. కళ్ళజోడు పెట్టుకుని మళ్ళా జీవితంలో కళ్ళజోళ్ళ షాపుకి వెళ్ళినప్పుడే అద్దంలో చూసుకున్నాడు, మళ్ళీ ఎప్పుడు చూడలేదు. ఈ ఫ్రేమ్ బాగుందా అన్న ప్రశ్న ఎప్పుడు వస్తుంది? మళ్ళా కళ్ళజోళ్ళ షాపుకి వెళ్ళినప్పుడే. ఇక తర్వాత మళ్ళా జీవితంలో ఏ రోజైనా ఎవరన్నా అడుగుతాడా? పోనీ వీడన్నా గుర్తిస్తాడా? లేదు. ఎందుకని ఎంతసేపు చూపు మీద ఉంటుందండి. చూపు సరిగ్గా ఉందా లేదా, సరిగ్గా కనబడుతుందా లేదా అనేది చూస్తాడు, కానీ ఈ ఫ్రేమ్ గురించి మళ్ళీ జీవితంలో పెట్టి చూడు. అంతోడి దానికి అంత అవసరమా? కాబట్టి ఏది ప్రధానం, ఏది అప్రధానం అనే జ్ఞానం లేకపోవడం వలన, విచక్షణ లేకపోవడం వలన, వివేకం లేకపోవడం వలన నీవు సాక్షాత్తు పరమాత్మవే అయి ఉన్నప్పటికీ కూడా భ్రాంతిగతమైనటువంటి జీవనం జీవించడం వలన, వ్యవహారమే సత్యమని అనుకోవడం వలన నీవు నీ యొక్క వాస్తవిక లక్షణం విలక్షణ ధర్మం. అది ఎలా పోయిందట అంటే, ఇప్పుడు ఆ కొండలో ఏం చేసామంటే పాలు పోసామట. ఆ పాలకి ఏ ఆకారం వచ్చిందండి? కొండ ఆకారం వచ్చేసింది. వచ్చినారా లేదా? నీళ్లు పోసాం, దానికి ఏ ఆకారం వచ్చింది? అది కొండలో ఏది పోసినా ఏ ఆకారం వస్తుంది? కొండ ఆకారమే వస్తుంది. దీన్ని ఘటాకార వృత్తి అంటారు. ఏమంటారండి? ఇది ఘటాకార వృత్తి. అర్థమైందండి? మీ ఇంట్లో గాలి ఉందా లేదా? ఏ ఆకారంలో ఉంటుందండి? మీ ఇంట్లో గాలి ఏ ఆకారంలో ఉంటుంది? మీ ఇంట్లో గాలి ఏ ఆకారంలో ఉంటుంది? గాలికి ఆకారం లేదా? ఇల్లు అనే ఆకారం అమ్మా. ఇల్లు అనే ఆకారం, హద్దులు లేవా దానికి? మరి ఇప్పుడు ఉన్నాయిగా, ఆ హద్దు మేరకే గాలి తిరుగుతుంది. ఈ ఇల్లు అనే ఆకారంలో గాలి ఉందా లేదా? ఏ ఆకారంలో ఉందమ్మా? ఆ ఇల్లు అనే ఆకారంలో ఉందయ్యా బాబు. దాన్ని ఏమంటారు? మఠాకార వృత్తి. దాన్ని ఏమంటారు? మఠాకార వృత్తి. మొదటిది ఏం చెప్పాను? ఘటాకార వృత్తి. అర్థమైందండి? భూమి చుట్టూతా వాతావరణం ఉందా లేదా? ఉందా? ఎలా ఉందమ్మా? స్క్వేరా, రెక్టాంగిలా, రాంబసా? భూమి గుండ్రంగా ఉంటే అది కూడా ఎలా ఉంటుంది? పటాకార వృత్తి. దాన్ని ఏమన్నారు? పటాకార వృత్తి. కాబట్టి ఏది ఆశ్రయమై ఉన్నదో ఆ ఆశ్రయాన్ని అనుసరించి ఉన్నది ఏదైనా సరే, ఈ ఆశ్రయంగా ఆధారంగా ఉన్నది ఎలా ఉంటే అది కూడా అలాగే ఉంది. కొండ ఆధారం, అందులో పోసినవన్నీ ఆ కొండ ఆకారంలో ఉన్నాయి. ఇల్లు ఆధారం, ఇల్లు రూపంలోనే అవి కూడా కనబడుతున్నాయి. వాస్తవానికి వాటికి ఆకారం ఉందా? లేదు. వాస్తవానికి జీవాత్మక ఆకారం ఉందా? నీ లోపల ఉన్న నేనుకు ఆకారం ఉందా? లేదు కదా. ఎంత బరువు ఉంటాడేమిటి? ఆకారమే లేదు, బరువు ఎలా ఉంటాడండి? ఆలోచించండి. బరువు అంతా శరీరానిదే తప్ప లోపల ఉన్న నేనుదేనంటారా? నీ బరువు ఎంత అయ్యా అంటే తక్కువని చెప్పేశారు అందరూ. 50 కిలోలు, 60 కిలోలు, 100 కిలోలు. నీ బరువేనా అది? నా శరీరం బరువు అన్నారా వద్దా వాస్తవానికి? కానీ అందరూ ఎవరికి వాళ్ళు ఏమంటున్నారు? నా అప్పుడు ఎందులో కలిసిపోయావు? శరీరంలో కలిసిపోయావు. ఘటాకార వృత్తి వలన ఘటంలో కలిసిపోయావు. మఠాకార వృత్తి వలన మఠంలో కలిసిపోతున్నావు. పటాకార వృత్తి వలన ఆ పటమే నేను అనుకోండి. ఎందులో కలిసిపోతే అది నేను అనుకున్నావు రా ఆయన. ఎలాగయ్యా? నా శరీరం బరువు అంటాం కరెక్ట్, కానీ నా బరువు అంటాం తప్పు కదా. ఇదేనా కదా? ఆలోచించండి. అవునా? ఇట్లా జాగ్రత్తగా గమనిస్తే నీవు నీ శరీరం కంటే వేరని తెలిసిపోతుంది కదా. ఎలాగైతే కొండ కంటే కొండలో పెట్టిన వస్తువు దానికంటే భిన్నమేనా కాదా? పాలో నీళ్ళో నెయ్యో పోసామండి, తేనో ఏదో పోసామనుకో, పంచామృతాలు అందులో పోసామనుకోండి. అప్పుడు పంచామృతాలు కొండలో కలిసిపోయినాయా? కొండని ఆకారం పొందలేదా? పొందింది. పొందినప్పటికీ దానికి కొండకి వేరువేరుగానే ఉంది, కానీ ఎట కలిసిపోయింది. అలాగే నీలో ఉన్నటువంటి చైతన్యం కూడా నువ్వు ఏ ఆకారమునకు సంబంధించిన ఘటమును కలిగి ఉంటే, ఇది ఘటం, నువ్వు ఏ ఆకారమును కలిగిన ఘటమును కలిగి ఉంటే అట్టి ఆకారమునే కలిగి ఉన్నట్లుగా. ఎలాగా? నీ నీడ ఎలా వలె నీ శరీరము వలె ఉన్నదో, నీ వలె ఉన్నదా? నీ శరీరం వలె ఉన్నదా నీడ? నీ వలె ఉంది అంటావా? ఎలాగా? నీ శరీరం ఆకారం ఎలా ఉంటే నీడ అలా పడుతుంది. అంతేగాని లోపలున్న నేను వలె అది పడుతుంది ఎక్కడన్నా? ఎవరన్నా చూపెట్టమనండి, సాధ్యమవుతుందా? ఎందుకని? లోపలున్న నేను నిరాకారం.
దానికి ఘటము లేదు, పటము లేదు, మఠము లేదు. మరి ఎలా పడుతుంది అక్కడ నీడ? పడే అవకాశం లేదు. భూమి నీడ వెళ్ళి చంద్రుడి మీద పడితేనే కదా గ్రహణం వచ్చింది. ఆ నీడ పడకపోతే ఎట్లా వస్తుంది? సూర్యుడి మీద పడింది, చంద్రుడి మీద పడింది అంటాం, మరి గ్రహణాలు వచ్చినాయి అంటున్నాం. ఆ నీడ అసలు పడే అవకాశమే లేదు. ఎందుకని నిరాకారానికి ఎలా పడుతుంది? సూర్యుని నీడ ఎవరి మీద పడుతుందంట? పడదు. ఎందుకని? సూర్యుడు నిరాకార స్వరూపుడు, వాయుస్వరూపుడు, నిరాకార స్వరూపుడు, అగ్నిస్వరూపుడు. అక్కడ నీడపడే అవకాశం లేదు. సూర్యుని వెలుగు వచ్చి చంద్రుడి మీదో లేకపోతే భూమి మీదో పడేటప్పుడు ఒకదానికి కూడా అడ్డం రావడం వలన సూర్యగ్రహణాలు చంద్రగ్రహణాలు అంటున్నామే గాని నిజానికి సూర్యుడు ఏమైనా విన్నాడా? మారిపోయాడా? కదిలిపోయాడా? స్థానం మారిపోయాడా? ఏమైనా నీడపడిందా? లేదు. సూర్యుడికి నీడపడడానికి సూర్యుడిని వెలిగించే మరో వెలుగు అవతల ఉండాలిగా. మరి సూర్యుడు జడమై ఉండాలిగా. అప్పుడు ఆ వెలుగు వచ్చి జడం మీద పడితే ఈ నీడ ఇంకో దాని మీద పడాలి కదా. అది కదా నీడ పడడం అంటే అర్థం. కానీ మరి అలాంటి పరిస్థితి లేదుగా. సూర్యుడు స్వయం ప్రకాశకం కదా, అప్పుడు ఏ నీడ లేదు కదా. అలాగే నీలో ఉన్న నేను పరమాత్మ స్వరూపుడు, అది స్వయం ప్రకాశకుడు, అది నిరాకారుడు, అది నిర్వికారుడు, అది నిరంజనుడు, అది నిర్మలుడు. దాని ఏ మాలిన్యం మీద దొరికించామండి. దీనికి అంటుతుంది కానీ దానికే వండుతుంది? అంటుతుందా? అంటదు కదా. కాబట్టి జాగ్రత్తగా నీ స్వరూప లక్షణాలను గుర్తించాలి. నీకు శరీర ధర్మములు లేవు, నీకు నీ నీడ యొక్క ధర్మములు లేవు, నీ ఛాయ యొక్క ధర్మములు లేవు, ఘటము యొక్క ధర్మము లేదు, పటము యొక్క ధర్మము లేదు, మఠము యొక్క ధర్మము లేదు. మరి నీవెవరవయ్యా? అఖండాకార వృత్తి. ఎందుకని? నీ శరీరం వేరే, నా శరీరం వేరే, నీ కొండ వేరే, నా కొండ వేరే, నీ ఇల్లు వేరే, మా ఇల్లు వేరే, నీ దేశం వేరే, మా దేశం వేరే, నీ కాలం వేరే, మా కాలం వేరే అంటున్నారా లేదా ప్రతిదానికి? కానీ వేరు వేరు ఎక్కడా? ఘటము మఠము పటము దగ్గర అనవలసిందే తప్ప చైతన్య స్థితిలో సూర్యుడు నేనైనప్పుడు ఇవేవీ లేవు కదా. దేశకాల వస్తు భేదములు లేవు కదా. అక్కడ ఏ వృత్తి భేదం కూడా లేదు కదా. కాబట్టి సూర్యుని వలె చూడడం అలవాటు చేసుకో. నేను సూర్యుడినే అయి ఉన్నాను, స్వయం ప్రకాశకుడినై ఉన్నాను, చైతన్య స్వరూపుడినై ఉన్నాను. నాకు శరీర ధర్మములు లేవు. శరీర ధర్మా బహుళా పుణ్య పాపా ఇది స్మృతా తేనైవాత్మని విద్యంతే ఛాయాధర్మా శరీరవత్. ఈ శరీరము ఛాయాధర్మమును కలిగి ఉన్నది, అంతకు మించి వేరే ఏమి లేదు. కాబట్టి దీనికి ఎంత విలువ ఇవ్వాలి? మనం శరీరానికి ఎంత విలువ ఇవ్వాలండి? నీ నీడకి ఎంత విలువ ఇస్తావో అంత విలువ ఇస్తే చాలట. అప్పుడు అది జ్ఞానం అవుతుంది. అంతకంటే ఎక్కువ విలువ ఇచ్చామనుకోండి అది అజ్ఞానం అవుతుంది. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నారాయణ.